డిప్యూటీ స్పీకర్ మీరు. అవును కలెక్టర్ అనుకున్నావు ఏంటి? ఫోన్ చేసి ఇంటికి రమ్మా, రా నువ్వు వచ్చి సంతకం పెట్టాను కానీ వచ్చి సార్ 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 అని సంతకం పెట్టడానికి. హానరబుల్ జడ్జెస్ అండి వాళ్ళు. మీరు సభలో కూర్చొని ఏయ్ నువ్వు అట్ట మాట్లాడు, నువ్వు ఇట్ట మాట్లాడు అన్నట్టు నేను ఇక్కడికి వచ్చి కోర్టులోకి వచ్చి కూడా చేస్తానంటే ఎట్లా? మన స్థాయి తగ్గించుకోవటమే అది. లాయర్‌ని పెట్టుకున్నారు. లాయర్ ఆర్గ్యూ చేస్తారు. సీనియర్ లాయర్‌ని పెట్టారు. లెర్నడ్ మ్యాన్ హి విల్ ఆర్గ్యూ ద కేస్. మధ్యలో మీరెందుకు? నువ్వు అట్ట ఆర్గ్యూ చేయట్లేదు, నువ్వు ఎట్ట ఆర్గ్యూ చేయట్లేదు. గొడవ కోర్టులో. ఎందుకు అంత గొడవ? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఎందుకు అంత ఇది? ఆ చట్టాన్ని పరిరక్షించడానికి మేము చేస్తున్న ప్రయత్నం. దీంట్లో ఓటమి గెలుపులతో సంబంధం ఏముంది సార్? ఓటమి గెలుపులతో సంబంధం లేదు. చట్టం ఎప్పుడు కూడా మీకు చుట్టం కాదు, గుర్తుపెట్టుకోండి. చట్టం మీకు చుట్టమే అయితే జయలలిత లోపలికి వెళ్ళదు సార్. జయలలిత లోపలికి వెళ్ళదు. లాలూ ప్రసాద్ యాదవ్ లోపలికి వెళ్ళడు. చట్టం మీకు చుట్టమే అయితే అరవింద్ కేజ్రీవాల్ లోపలికి వెళ్ళడు. చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళడు. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం అనేది కొన్ని సందర్భాల్లో ట్విల్ట్ అవుతూ ఉండొచ్చు, బట్ అల్టిమేట్గా సిస్టమ్ విల్ విన్. అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ విల్ ప్రివైడ్. సో రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కుని హరించేటువంటి ప్రయత్నం చేస్తున్న మీలాంటి మతోన్మాదులకి నేను అడ్డుకట్ట వేయాల్సిందే రాజ్యాంగం ప్రకారం. వ్యక్తిగతంగా మీకు నాకేముంటుంది? రఘురామకృష్ణరాజు ఎదురుపడితే నమస్కారం పెడతాను, మీరు ప్రతి నమస్కారం పెడతారు. మీరు నేను మొన్న కోర్టులో కూర్చున్నప్పుడు వచ్చి నాకు నమస్కారం పెట్టారు, నేను కూడా నమస్కారం పెట్టిన. వాట్ ఈస్ రాంగ్? మీరు హిందువుల ప్రతినిధి కాదు, నేను క్రిస్టియన్ల ప్రతినిధి కాదు. మనం ఇద్దరం కూడా రాజ్యాంగ ప్రతినిధులు, వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి. వి బోత్ ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నేను ఒక లాయర్గా నేను ఒక రాజ్యాంగాన్ని రిప్రజెంట్ చేస్తున్నా. మాట్లాడితే మాజీ మెజిస్ట్రేటు, తీసేసిన మెజిస్ట్రేటు, మీరు వ్యక్తిగతంగా ఎన్నైనా మాట్లాడండి, నేను మాట్లాడగలుగుతా, అదేం పెద్ద విషయం ఏం కాదు. కానీ వి షుడ్ మెయింటైన్ సమ్ డికరం. మనం ప్రతినిధులుగా కూర్చున్నప్పుడు మనం 5.5 కోట్ల మంది ప్రజలకు ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో, కలెక్టర్కి ఇచ్చిన పర్మిషన్లు, రేపు సోమవారం హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం. లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నా, నేను ముందే చెప్తున్నాను మీకు. వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ ది పర్మిషన్స్. నేను మనం విత్డ్రా చేసుకుంది ఎందుకు పిటిషన్? మేము పర్మిషన్స్ లేకుండా కడుతున్నారన్నాం, మీరు మేనేజ్ చేసుకుని కలెక్టర్ పర్మిషన్, అన్ని పర్మిషన్లు తీసుకొచ్చారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఈ పిటిషన్ విత్డ్రా చేసుకుంటే తప్ప నేను ఇంకో పిటిషన్ ఫైల్ చేయడానికి లేదు. ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోకుండా కొత్త పిటిషన్ ఫైల్ చేస్తే మళ్ళీ మీరు ఆల్రెడీ పిటిషన్ పెండింగ్ ఉంది, కొత్త పిటిషన్ ఫైల్ చేయడానికి అవకాశం లేదంటారు. జడ్జి గారు అంగీకరించారు, ఎస్ కొత్త పిటిషన్ ఫైల్ చేసుకో, ఈ పర్మిషన్స్ అన్ని ఛాలెంజ్ చేసుకో, ఇలా పర్మిషన్స్ ఇవ్వడానికి లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పర్మిషన్స్ వ్యతిరేకంగా ఉన్నాయి, ఇఫ్ యూ విష్ యూ కెన్ ఛాలెంజ్ అన్నారు. పిటిషన్ విత్డ్రా చేసుకున్నా. పిటిషన్ విత్డ్రా చేసుకున్నప్పుడు నార్మల్గా వచ్చే నామినీ కల్చర్ పిటిషన్ డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్. దానికి నేను ఓడిపోయింది కాదు, మీరు ఓడిపోయింది కాదే. ఎక్కడికి పోతే పంచాయతీ ఏం పోదు. ఈరోజు సుప్రీంకోర్టు ఉంది, మీరు కన్స్ట్రక్షన్ మొన్న రేపు ఆల్ ది వెరీ బెస్ట్, రేపు ఫౌండేషన్ వేసుకోండి, కట్టండి, ఏమి ఇబ్బంది లేదు. 8 నెలలు పడుతుంది కట్టడానికి. 8 నెలల్లో ఏదో ఒక రోజున ఖచ్చితంగా న్యాయం గెలిచే అవకాశం ఉంది అని మాత్రం నేను మీ మీడియా సోదరుల ద్వారా రఘురామకృష్ణరాజుకి, రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ ప్రివైల్ అవ్వాలి తప్ప రఘురామకృష్ణరాజు, జడా శ్రావణ్ కుమార్ కాదు అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరి మీద పోరాటం కాదు, ఏ వ్యవస్థ మీద పోరాటం కాదు, ఇది కేవలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా, లోకల్ ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా ఒక రాజకీయ నాయకుడు అక్కడ కులమత ఘర్షణలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం తప్ప జడా శ్రావణ్ కుమార్ ఈజ్ నాట్ ఎగ్నెస్ట్ ఫర్ ఎనీ కమ్యూనిటీ ఆర్ ఎగ్నెస్ట్ ఎనీ స్లోగన్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా సోదరులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్.